వ్యూవర్స్ దీని ముందు ఎపిసోడ్ చూశాక ఈ ఎపిసోడ్ చూడండి, అప్పుడే స్టోరీ అర్థమవుతుంది. రొమాంటిక్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 35. ఒకే గదిలో పడుకున్నారు, ఇంకేం కొట్టుకుంటారు అనేసి నర్మగర్భంగా నవ్వింది సుదేష్ణ. ముసిముసిగా నవ్విన హారిక అయితే ఓకే అని కాల్ కట్ చేసింది. ఇందాక సుదేష్ణ ప్లాన్ అని తెలియని కృతి, కిరణ్ మద్యం మత్తులో తమ ఫస్ట్ నైట్ చేసుకునే పనిలో ఉన్నారు. కృతి నడుము వంపులో కిరణ్ చేసిన బయటికి ఆవ్ బండోడా చిన్నగా అరిచింది కృతి. నేను బండోణ్ణి కాను, నీ మొగుణ్ణి చిలిపిగా అన్న అతడు ఆమె సన్నని నడుము మీద చిన్నగా ముద్దు పెట్టాడు. నువ్వు నాకు నచ్చలేదు, అతన్ని పక్కకు తోసేసింది కృతి. ఇందాకే కదా నచ్చాను అన్నావు, పైగా ఐ లవ్ యూ కూడా చెప్పావు అన్న అతడు వెనక నుండి ఆమెను హక్ చేసుకున్నాడు. అతని పొడవాటి చేతులు ఆమె ముందు భాగాన్ని ఆక్రమించుకున్నాయి. అప్పుడు నువ్వు కొరకలేదుగా, అతని చేతుల మీద చిన్నగా ఒక దెబ్బ వేసింది కృతి. అతడు చిన్నగా నవ్వేసి, మరి ఎందుకే నువ్వు దీన్ని ఇంత సన్నగా నాజుగ్గా మెయింటైన్ చేస్తున్నావు, నాకోసమే కదా అన్న అతడు ఆమె నడుముని తన పిడికిలిలో బంధించాడు. నీకోసం కాదులే అంటూ తన మోచేత్తో అతని డొక్కలో పొడిచింది. అతడు నొప్పిని మౌనంగా భరించాడు. అబద్ధం చెప్పకు, ఆడపిల్ల పుట్టేస్తుంది, ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేస్తే లాభం లేదు అన్నాడు. ఆమె నున్నని వీపు మీద ముద్దు పెట్టాడు. అతని షేవింగ్ గీరుకుపోగా అతని మీసాలు ఆమె వీపు మీద గుచ్చుకున్నాయి. అవి తెల్లని ఆమె వీపుని ఎర్రగా మారింది. తీయని వేదన ఆమె సొంతమైంది. అన్న నిట్టూర్పు ఆమెలో నుండి వెచ్చగా వెలువడింది. ఆమె స్పందన అతనిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. హుషారుగా ఈల వేశాడు. నీకిది కూడా వచ్చా? అతడు మొదటిసారిగా ఆమె ముందు ఈల వేయడం చూసి అడిగింది. నచ్చిందా అంటూ ఈల వేసి అడిగాడు. బాగుంది, నాకు కూడా నేర్పించు. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని ముఖాన్ని తన దగ్గరికి తెచ్చుకుంది కృతి. ఇప్పుడు కాదు, తర్వాత అన్నాడు అతడు. ఆమె ఎప్పటిలా వాదించలేదు, మొండిగెయ్యలేదు. మత్తుగా మూసుకుపోతున్న కనురెప్పలను బలవంతంగా తెరిచి అతని పెదాలను చూసింది. అతడు తన పెదాలను ఆమె పెదాల దగ్గరికి చేర్చాడు, కానీ ముద్దు పెట్టలేదు. పెట్టేస్తాడు అనుకున్న కృతి కళ్ళు గట్టిగా మూసింది. పెట్టకపోయేసరికి చిరుకోపంతో కళ్ళు తెరిచి చూసింది. అతడు కొంటెగా నవ్వాడు. విచ్చుకున్న అతని కింది పెదవిని తన మునిపంటితో కొరికింది. ఆమె చేసిన తీపి గాయాన్ని ఇష్టంగా భరించిన కిరణ్, అందుకే మరి నిన్ను రాక్షసి అనేది. అతని మాటల్లో కోపం కనిపించినా అతని కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. అతడు అన్నదానికి కృతి మూతి సున్నాలా చుట్టింది. ముద్దుగా ఊరిస్తున్న ఆమె పెదాలను చూస్తూ ఉండలేక కిరణ్ తన పెదాలతో బంధించాడు. ఆమె చిరుముద్దు కోరుకుంటే అతడు డీప్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు. ఏదో అనాలి అనుకున్న ఆమె మాట మౌనం దాల్చింది. అతడేం చేసినా ఇష్టంగా స్వీకరిస్తూ అనుభూతి చెందడం మొదలుపెట్టింది. అసలే మత్తులో ఉన్న ఆమెను మైకం పూర్తిగా కమ్మేసింది. కిరణ్కి అనువుగా మారిపోయింది. ఆమె పట్టుదల, పంతం అతన్ని ముద్దులో కరిగిపోయాయి. అది కూడా ఆమెకు తెలియకుండానే. అతని వేళ్ళు ఆమె తనువుని తడుముతూనే ఉన్నాయి. అతని పెదాలు ఆమె అణువణువుని స్పృశిస్తూనే ఉన్నాయి. నచ్చిన చోటల్లా ముద్దుల ముద్రలు వేస్తూనే ఉన్నాయి. ఇష్టమైన చోట తన దంతాల ఆనవాళ్లను నిలుపుతూనే ఉన్నాయి. ఆమె దేహం అతనికి క్యాన్వాస్ అయింది. అతని మీసం కుంచగా మారింది. అతడు ప్రేమ చిత్రాలు ఇష్టంగా చిత్రించాడు. కాసేపటికి ఎవరి దేహం ఎవరిదో తెలియనంతగా ఆమెను అల్లుకుపోయాడు. ఆమె ఏమీ తక్కువ తినలేదు. తన ప్రేమని ముద్దులతో అతనికి తెలిపింది. వాళ్ళ మధ్య గాలి దూరడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. వాళ్ళు అంతలా పెనవేసుకుపోయారు. ఒకరిలో ఒకరు మమేకమయ్యారు. అలా ఎన్నిసార్లు అంటే ఆ లెక్క వాళ్ళకే తెలియదు. ఏసీ తన పని తాను చేసుకుపోతూనే ఉంది. అయినా కానీ ఆ గదిలోని గాలి వేడెక్కింది. చెమట వాళ్ళ ఒంటిపై చేరింది. నిశ్శబ్దంగా కాలం కరుగుతూనే ఉంది. చుక్కలు మసకబారుతున్నాయి. చంద్రుడు నిష్క్రమిస్తున్నాడు. ఆకాశంలో వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. ఎక్కడో తొలికోడి కూసింది, కానీ ఆ కూత వాళ్ళకి వినిపించలేదు. వాళ్ళ మత్తు వాళ్ళని వదలలేదు. నిజంగా ఇది తాగిన మైకమేనా, లేక ప్రేమ మైకమా, అది వాళ్ళకే తెలియాలి. రాత్రంతా శయ్యపై వాళ్ళు ప్రేమ యుద్ధం చేశారు. ఎవరు గెలిచారో ఎవరు ఓడారో అది వాళ్ళకే తెలియాలి. అయినా శృంగార సమరంలో గెలుపు ఓటమిలతో పనిలేదు. తృప్తి చెందడం, అనుభూతిని పోగేసుకోవడమే ముఖ్యం. వాళ్ళ ముఖాలపై పరుచుకున్న ఆనందం చూస్తుంటే ఇందులో వాళ్ళు కృతకృత్యులు అయ్యారు అనడంలో ఎలాంటి సందేహము లేదు అనిపిస్తుంది. అలసిన కృతి కిరణ్ ఎదపై పడుకొని గాఢ నిద్రలోకి జారుకుంది. కిరణ్ ఆమె చుట్టూ చేతులు వేసి మరింతగా తన కౌగిలిలోకి ఆమెను పొదుముకున్నాడు. మత్తుగా నిద్రపోయాడు.
ఎవరూ వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. కిరణ్ అలా ఎంతసేపు పడుకున్నాడో అతనికి తెలియదు. అతనికి సడన్గా మేల్కో వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు. కృతి హృదయం మీద పడుకొని కనిపించాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. తను ఎక్కడ ఉన్నది వెంటనే అర్థం కాలేదు. చిన్నగా కదిలి పక్కకు జరిగాడు. ఒకే దుప్పటి కింద ఇద్దరి నగ్నదేహాలు ఉన్నాయని తెలుస్తుంటే షాక్ అయ్యాడు. ఆ గదిని పరిశీలనగా చూశాడు. అది కృతి గది అని అర్థమవుతుంటే అతని గుండె మరింత వేగంగా కొట్టుకుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఆలోచనగా అనుకున్నాడు. అతని బుర్ర పనిచెయ్యలేదు. అతనికేమీ గుర్తుకు రాలేదు. కృతి చిన్నగా పిలిచాడు. ఆమె పలకలేదు. లేచింది అంటే యుద్ధమే అనుకున్న అతడు అక్కడి నుండి చిన్నగా కదిలి తన గదికి వచ్చాడు. బాత్రూంలో దూరి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడ్డాడు. రాత్రి ఏం జరిగింది? ఇదే ఆలోచన అతని బుర్రలో తిరుగుతోంది. గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. డ్రింక్ చేయడం గుర్తుంది. ఇంటికి రావడం గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి గుర్తుకు రాలేదు. ఎక్కువగా ఆలోచిస్తుంటే తలనొప్పి మొదలైంది. తల విదిలించి స్నానం చేసి బాత్రూంలో నుండి బయటికి వచ్చాడు. కృతికి ఏం జరిగిందో తెలిస్తే ఊరుకుంటుందా? శివంగిలా మారి నన్ను చంపేస్తుందేమో. అయినా ఇదంతా ఎలా జరిగింది? డ్రెస్ చేసుకుంటూ అనుకున్నాడు. ప్రస్తుతం కృతికి కనబడకుండా తప్పించుకోవాలి అనుకున్న అతడు టైం చూశాడు. లంచ్ టైం కావచ్చింది. నేను ఇంతసేపు పడుకున్నానా? టైం చూశాక అనుకున్నాడు కిరణ్. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆఫీస్కి బయలుదేరాడు. అలా వెళ్తున్న అతన్ని హాల్లో కూర్చొని ఉన్న సుదేష్ణ చూసింది. అతన్ని పిలిచి ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడలేదు ఆమె. అందుకే మౌనం వహించింది. కానీ ఆమె ఆలోచనలు ఆగడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుండి కంగారుగా ఉంది. తన ప్లాన్ అయితే వేసింది. కానీ అది వర్కౌట్ అయిందో లేదో తెలియదు. ఒకవేళ అయితే కృతి ఊరుకుంటుందా? పెద్ద గొడవ చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడం ఎలా? ఇలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు. సుదేష్ణకి వెళ్ళి కృతిని లేపడానికి ధైర్యం చాలలేదు. అది లేచాక ఎలా ఫేస్ చెయ్యాలా అన్న ఆలోచనలో ఉంది ఆమె. లంచ్ టైం అయినా ఇంకా భోంచేయకుండా కృతి ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూస్తూ హాల్లో కూర్చుంది. కిరణ్ వెళ్ళిన చాలాసేపటికి కృతికి మెలకువ వచ్చింది. అంతసేపు పడుకున్నా బద్ధకంగా అనిపించి ఒళ్ళు విరుచుకుంది. ఒళ్ళంతా పులిసిపోయినట్టు అనిపించింది. మొదటిసారిగా డ్రింక్ చేశాను కదా, అందుకే బాడీ పెయిన్స్ ఉన్నాయేమో అనుకుంది. చిన్నగా లేచి కూర్చొని కళ్ళు తెరిచింది. తన అవతారం చూసుకొని కెవ్వుమంది. ఆమె అరిచిన అరుపు హాల్లో కూర్చొని ఉన్న సుదేష్ణకు వినిపించింది. కృతి సృష్టించబోయే తుఫాను తలుచుకోగానే ఆమె వెన్ను జల్లుమంది. ఏమైంది? ఆమె గదికి వెళ్ళలేదు. అలా వెళ్ళి అడిగే ధైర్యం కూడా సుదేష్ణకి లేదు. అమ్మా! పడక గది నుండే గట్టిగా పిలిచింది కృతి. వెళ్ళాలి తప్పదు అనుకునేలోపు కృతి మరోసారి అమ్మా అని గట్టిగా పిలిచింది. కాదు, అరిచింది. గుండె మీద చెయ్యి వేసుకొని కృతి గదికి వచ్చింది సుదేష్ణ. ఆమె ముందు తనంత తానుగా బయటపడలేదు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఏమైందే? ఎందుకలా పొలికేక పెట్టావు? నిద్రలో ఏమైనా కలగన్నావా అన్న ఆమె కృతిని చూసింది. మంచం మీద పడుకొని గొంతు వరకు దుప్పటి కప్పుకొని ఉన్న కృతి కనిపించింది ఆమెకు. అమ్మా! రాత్రి ఏం జరిగింది? తల్లిని సూటిగా చూడలేక ముఖం పక్కకు తిప్పుకుంది కృతి. నాకేం తెలుసు? పార్టీకి వెళ్ళింది మీరు. అక్కడేం చేశారో ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? నేనేమైనా మీతో వచ్చానా అనేసి అమాయకంగా ముఖం పెట్టింది. అది నిజమే అనుకున్న కృతి. అమ్మా! నేను పార్టీలో కాదు, ఇంటికి వచ్చిన తర్వాత నంగిగా అడిగింది. అది మాత్రం నాకేం తెలుసు? ఎప్పటిలా నేను రాత్రి భోంచేయగానే టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. మళ్ళీ ఉదయమేగా నేను లేచింది. మీరు రాత్రి ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పడుకున్నారో అది నువ్వు కదా చెప్పాలి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? కొంచెం స్వరం పెంచింది సుదేష్ణ. అది నిజమే కదా అనుకున్న కృతి ఇంకేమీ మాట్లాడలేదు. సరే నువ్వు వెళ్ళు, నేను స్నానం చేసి వస్తాను అన్న కృతి మంచం మీద అలాగే పడుకొని ఉంది. తన పాచిక పారిందని ఆ మంచం, ఆ గది అవతారం చూడగానే అర్థమైంది సుదేష్ణకి. ముసిముసిగా నవ్వుకుంది. త్వరగా స్నానం చేసిరా, ఆకలేస్తోంది. నేను నీకోసం తినకుండా కాచుకొని ఉన్నాను అనేసి వెళ్ళింది సుదేష్ణ. తల్లి ఆకలి గుర్తు చేయడంతో కృతికి కూడా ఆకలి వేసింది. ఒంటి మీద నుంచి బెడ్షీట్ తీసిన ఆమె తన నగ్నదేహాన్ని చూసుకొని మరోసారి కెవ్వుమంది. అలాగే లేచి వెళ్ళలేక బెడ్షీట్ని ఒంటికి చుట్టుకొని వాష్రూమ్కి వెళ్ళింది. తాగిన మైకంలో నేనేమైనా కలగన్నానా? అనుమానం వచ్చింది. బాత్రూమ్ మిర్రర్లో తనను తాను చూసుకుంది. బుగ్గలు ఎర్రగా కంది ఉన్నాయి. పెదవి చిట్లింది. మెడ కింద, హృదయం మీద, ఇంకా భుజాల మీద పంటిగాట్లు ఉన్నాయి.
కళ అయితే ఇవన్నీ నా ఒంటి మీదకి ఎలా వచ్చాయి? ఖచ్చితంగా ఇది కళ కాదు అంటే నా గదికి. ఇంకా ఆమె ఆలోచించలేకపోయింది. ఆమెలో కోపం పొంగింది. గబగబా తలస్నానం చేసి వచ్చి డ్రెస్ చేసుకుంది. కానీ తల తుడుచుకోలేదు. తుండుగుడ్డ కట్టుకొని ఉన్న ఆమె అలాగే డైనింగ్ హాల్కి వచ్చింది. అక్కడ సుదేష్ణ తినకుండా ఆమె కోసం చూస్తూ ఉంది. చిన్నగా కృతి రావడం చూసి, అబ్బా త్వరగా రావే, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను అంటూ కృతిని కసిరి భోజనం వడ్డించింది. తల్లి తన కోసం ఆకలితో ఉండడం ఇష్టం లేక ముందు భోజనానికి కూర్చుంది. అన్నీ కృతికి ఇష్టమైన వంటలు చేయించింది సుదేష్ణ. ఏంటమ్మా ఇన్ని వంటలు చేయించావు? ఈరోజేమైనా విశేషమా? తల్లి వడ్డిస్తుంటే తినడం మొదలుపెట్టింది కృతి. అలాగే అనుకో లోలోన నవ్వుకుంది సుదేష్ణ. రాత్రి ఏం జరిగింది అన్న దాని మీదే ఉంది కృతి దృష్టి అంతా. దాంతో ఇంకేమీ తల్లి అడగలేదు. అన్నీ తనకు నచ్చిన పదార్థాలు ఉండడం, పైగా ఆకలి మీద ఉండడంతో ముందు తిండి మీద ధ్యాస పెట్టింది. ఆమె ఇక్కడ తింటూ ఉన్న సమయంలో కిరణ్ క్యాబిన్కి హారిక వచ్చింది. సార్ మేడం ఇంకా రాలేదు? చిట్లిన కిరణ్ పెదవిని చూసి రాత్రి ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకున్న హారిక కావాలని అడిగింది. కిరణ్ సమాధానం చెప్పలేదు. కానీ ఆమెను చురుగ్గా చూశాడు. నువ్వే కదా రాత్రి కృతిని నన్ను తాగమని ఫోర్స్ చేసింది? కోపంతో అడిగాడు. అయ్యో సార్ అలాంటిదేమీ లేదు. మీరు తాగితే నాకేంటి లాభం? అయినా ఆ పార్టీ నేనిచ్చింది కాదు కదా. మిమ్మల్ని తాగమని ఫోర్స్ చేయడానికి నేనే అతిథిలా వచ్చిన పార్టీ అది. మీ మీద కోపంతో మేడం తాగారు. మేడం తాగుతుంది అన్న ఉక్రోషంతో మీరు తాగారు. మధ్యలో నన్నెందుకు లాగుతారు అన్న హారిక గండుగా ముఖం పెట్టింది. అది నిజమే అనుకున్న కిరణ్ ఇంకేమీ అనలేదు. ఆమె ఫైల్స్ మీద సంతకాలు పెట్టించుకొని వెళ్తుంటే హారిక వెనక నుండి పిలిచాడు. సార్ అని ఆమె వెనక్కి తిరిగి అతన్ని చూసింది. మేడం ఫోన్ చేస్తే నేను ఉదయమే ఆఫీస్కి వచ్చానని చెప్పు అన్నాడు. ఇంతకు ముందే నైస్గా అబద్ధం ఆడిన ఆమె నన్ను అబద్ధం చెప్పమంటారా సార్? ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది. తల నిలువున ఆడించాడు కిరణ్. అలాగే సార్ అనేసి వెళ్ళింది హారిక. అలా అననైతే అంది. కానీ ఆమెకు తెలుసు కిరణ్ని నమ్మించినంత ఈజీగా డ్రింక్ విషయంలో కృతిని నమ్మించలేనని. ఆమె అడిగితే ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ తన క్యాబిన్కి వచ్చింది. కడుపు నిండుగా భోంచేసిన కృతి తల్లి సోఫాలో కూర్చుంటే ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. అలా పడుకోవడం ఆమెకు మొదటి నుండి అలవాటు. సుదేష్ణ ఆమె నుదురు ఆప్యాయతతో నిమురుతుంటే అమ్మా గోముగా పిలిచింది. ఏంటే అన్నట్టు చూసింది ఆమె. రాత్రి నేను కిరణ్తోనే కలిసి వచ్చానా, లేదంటే ఎవరైనా నన్ను డ్రాప్ చేశారా? ఏదో అనుమానం ఆమె బుర్రని తొలుస్తుంటే అడిగింది. ఈ అందమైన కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.